హియరింగ్ ఇచ్చాడు 18th and 19th. అప్పటిదాకా లాగకుండా మీ ఇష్టం వచ్చింది ఆలోచన పెద్దనా మీరు? ఎందుకు చేస్తారు మీరు మీ దౌర్జన్యాలు? కలెక్టర్ గారు ఆల్రెడీ హియరింగ్ పెట్టారు 18th 19th కి. స్టేట్ కలెక్టర్ గారు ఎట్లా పోతారండి మీరు? ఏం మాట్లాడాలి ఇంట్లో? ఇంకా నువ్వు నీదే నీతో ఏం మాట్లాడాలి? నేను నువ్వు నీదే నువ్వు మీరు మీ సంపాదన కరెక్ట్ లేదు సార్. ఏం మాట్లాడావు? ఆయన అన్న మాట ఒక అడ్వకేట్ మర్యాద లేదు మనసు మీరు మాట్లాడడానికి. ఓకే మీరు అడ్వకేట్ కదమ్మా, ఉందా లేదా? ల్యాండ్ ఇది మాది, మా ల్యాండ్ ఇది. లేడీస్ ని మరి మాట్లాడుతున్నాను ఏ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. అందుకోసం ఇవన్నీ చేస్తున్నారు కదా సార్. చూపుట మీరు కలెక్టర్ ఇవన్నీ షో చేయనిక చేస్తున్నారు కదా సార్. ఇవన్నీ కలెక్టర్ షో చేయనిక చేస్తున్నారు. ఏమైనా డాక్యుమెంట్ పెట్టుకుంటేనే పెడతలేకపోతున్నారు. మరి ఇంజక్షన్ ఆడాలి చేస్తారా సార్?
అందరికీ నమస్కారం అన్న. ఇది నేను ఏనుగు సురేందర్ రెడ్డి మాట్లాడుతున్నా. ఇది మన అల్మాజ్ కూడా వెంకటేశ్వర కాలనీ 8990 సర్వే నెంబర్. ఇది మా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి. ఇది పార్క్గా క్రియేట్ చేయడంగా మన మున్సిపల్ కమిషనర్ బడంపేట చేస్తున్నాడు దురుద్దేశంగా. నాకు ఇంజంక్షన్ ఆర్డర్ ఉంది, నా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇది ఇంజంక్షన్ ఆర్డర్. మరి ఇంకా ఆర్టీఐ ద్వారా నేను మన టౌన్ ప్లానింగ్ వాళ్ళకి పెడితే వాళ్ళు మా దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదనేసి ఆర్టీఐ ద్వారా కూడా ఇచ్చినారు. నాకు టీఎస్లో కూడా గతంలో 3-4 కంప్లైంట్లు పెట్టాను, కేసు కూడా చేయట్లేరు వాళ్ళ మీద. చెప్పుకుంటే చూపి అంతే, చెప్పుకుంటే చూపి అవన్నీ చూడకు. ఇది కావాలని దురుద్దేశంగా వచ్చి దౌర్జన్యంగా ఫెన్సింగ్ చేస్తున్నారు. ఎవరు? మున్సిపల్ కమిషనర్ వాళ్ళ వర్కర్స్ అందరినీ కలిసి మొత్తం ఏఈ మేడం, మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారు రఘుబాబు గారు మొత్తం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు మరి? అంటే ఈ ల్యాండ్ మీది కాదంటున్నారా? ఇట్లా మాది కాదనేసి వాళ్ళు అంటున్నారు, పార్క్ ల్యాండ్ అని అంటున్నారు. మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది సార్ చూపించండి అంటే మా దగ్గర ఏం ఎవిడెన్స్ లేదు, కోర్టుకు వెళ్ళి నువ్వు మా ఆర్డర్ తెచ్చుకో అప్పుడు తీసేస్తాం అనేసి అంటున్నారు. ఆల్రెడీ ఇంజంక్షన్ ఆర్డర్ ఉంది. ఇక ప్రతి ఒక్కరి మీద ఎవరు వస్తే వాళ్ళ మీద ఇంజంక్షన్ ఆర్డర్ ఇస్తారా? ఇన్ని రోజులు ఏంది, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? ఇన్ని రోజులు వాళ్ళు ఎవరు రాలేదు. ఇన్ని రోజులు రాలేదు. ఈ వారం 15 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సమస్య. అంతకన్నా ముందు కాలనీ వాళ్ళు వస్తున్నారు, మళ్ళీ కాలనీ వాళ్ళు రావట్లేదు. వాళ్ళు రిప్రజెంటేషన్ కమిషనర్ చేస్తే కమిషనర్ వచ్చి వాళ్ళు రిప్రజెంటేషన్ చేశారు కాబట్టి అని చెప్పేసి వచ్చేసి ఇన్ని రోజులు ఏళ్ల తరబడి నుంచి మా స్వాధీనంలో ఉన్నటువంటి ప్రాపర్టీ కమిషనర్ గారు వేరే పంపించి ఇల్లీగల్ రాత్రి పూట 11:30కి ఒక వైరు, ఇది ఒక స్పాన్సరు, దీన్ని దొంగ బిల్లులు పెట్టి దొంగ బిల్లులు తీసుకున్నారు. ఒక వర్క్ ఆర్డర్ కూడా రాలేదు. వర్క్స్ పలానానికి మీ దగ్గర ఏదైనా పార్క్ ప్లేస్ ఓపెన్ ప్లేస్ అనే దానికి ఏమైనా ఎవిడెన్స్ ఆఫ్ రికార్డ్ ఉందా అని చెప్పి కూడా వీళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది కాలనీ వాసులు కంప్లైంట్ ఇచ్చినందుకు మున్సిపల్ కమిషనర్ గారు పోలీస్ స్టేషన్ కి పంపించి వీళ్ళ మీద కేసులు చేసినారు. అన్నోన్ పర్సన్స్ అన్నప్పుడు మేమే చేసినామని చెప్పేసి మా మీద కేసులు చేసే అవసరం ఏముంది? మేము కలెక్టర్ గారిని కలిసినాము, కలెక్టర్ గారికి A to Z వివరించినాము. 3 ప్రజావాణిలో 3 కంప్లైంట్లు పెట్టాము. నిన్న కూడా ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది. మాకు అడిషనల్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేశారు. మేము ఆమె దగ్గరికి వెళ్ళి మొత్తం డీటెయిల్గా చెప్పాము. చెప్పిన తర్వాత 18th రోజు 19th రోజు పిలుస్తాము, ఆ రోజు వచ్చి మున్సిపల్ కమిషనర్ గారి ముందర మీరు కూడా మాట్లాడండి అని చెప్పారు మాకు. ఇప్పుడు వచ్చేసి ఈయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి అసలు ఈ ల్యాండ్ మీద? అదే ఈ రోజు ఎవరు లేరు కదా. ఈ రోజు కాలనీ వాసులు ఎక్కడికి వెళ్లారు? కాలనీ వాసులు ఎవరు లేకుండా మున్సిపల్ కమిషనర్ గారు ఒక్కడే వచ్చి ఆయన మనుషులను పెట్టుకుని వేయాల్సిన అవసరం ఏముంది? అంటే కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారి కంటే ఎక్కువ ఆయన క్యాడరు. అదన్నా చెప్పండి మాకు. పోనీ ఏమన్నా ఉంటే మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వచ్చి మాట్లాడమంటారు. నేను మున్సిపల్ కమిషనర్ గారు ఆఫీస్కి వెళ్ళి ఆ రోజు మాట్లాడడానికి వెళ్తే ఆర్టీఐ మాకు 35 days కి ఇచ్చారు. 30 days కి రావాల్సిన ఆర్టీఐ 35 days కి ఇచ్చారు. అది కూడా మేము కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత మేము ఆఫీస్లోకి వెళ్తే మినిమం ఒక మర్యాద లేదు, ఏమీ లేదు. కనీసం కూర్చోండి అని ఒక చైర్ వేసింది లేదు. నిల్చోబెట్టి ఒక అడ్వకేట్ నైని, ఒక అభ్యుదయ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ ఫోరం చైర్మన్ నేను ఆ విధంగా కూడా పోయి మాట్లాడితే కూడా నిల్చోబెట్టి 15 నిమిషాలు మాట్లాడారు మాతో. అదేమంటే రూల్స్ రెగ్యులేషన్ ఫాలో అవ్వమంటున్నారు. వీళ్ళు ఏం రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారో మాకు చెప్పండి కనీసం. అదైనా చెప్పండి. మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయో చూపించమంటే మా దగ్గర ఏ ప్రూఫ్స్ లేవు, మీరు కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోమంటారు. మీ దగ్గర ప్రూఫ్స్ లేనప్పుడు మీరు ఎందుకు వేస్తున్నారు ఫెన్సింగ్? ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమైంది? ఈ రకంగా మా మీద బ్లీడింగ్ ఇంజరీస్ అయ్యేంత వరకు మీరు దౌర్జన్యం చేస్తున్నారు అంటే మీరు ఎవరి భూములు తీసి ఎవరికి ఇస్తున్నారు? ఒక మున్సిపల్ కమిషనర్ హోదాలో. అదేమంటే ఈ అడ్వకేట్ని తీసుకుపోయి లోపల ఏంటని మాట్లాడుతున్నారు. ఎందుకు వేస్తారు మీరు దౌర్జన్యంగా అడ్వకేట్లను లోపల? ఏ విషయానికి ఏం తప్పు చేస్తారు అడ్వకేట్లంతా? ఈమె అడ్వకేటా ఇంకేమన్నా మాట్లాడుతున్నారు? నా గురించి ఏం తెలుసా నేను మాట్లాడుతున్నారు ఆ మాట? నేను అడ్వకేట్నా కాదా అనే విషయం నేను ఆయనకు చెప్పాలా? నేను కలెక్టర్ గారికి చెప్పాను, అడిషనల్ కలెక్టర్ గారికి చెప్పాను. నేనేంటో వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలియకుండా నాకు వెళ్ళి నిలబడండి మాట్లాడండి అని చెప్తున్నారా? దీని వెనకాల 100% రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయి. వాళ్ళ పేర్లు మేము చెప్పలేము, ఎందుకంటే ఇది అందరికీ సంబంధించిన విషయం కాదు, మాకు సంబంధించిన విషయం. మేము ఎవరి గురించి ఒత్తిడి తీసుకురావట్లేదు. ఇక్కడ కాలనీ వాసులు పెట్టిన కంప్లైంట్ కి ఈ రోజు కాలనీ వాసులు ఏమయ్యారో అది చెప్పండి మాకు. ఏమీ లేదండి, ఏమీ లేదు. కమిషనర్ మాకు ఎలాంటి పార్క్ స్థలాలు లేవంటని చెప్పి ఇచ్చారండి. 2 సార్లు 2 కంప్లైంట్లు మున్సిపల్ కమిషనర్ గారు కలెక్టర్ ఒక నిమిషం 2 కంప్లైంట్లు పోలీస్ స్టేషన్ కి పంపించారు. పోలీస్ స్టేషన్ లో పంపించినప్పుడు ఒక మున్సిపల్ కలెక్టర్ గారికి దీని ఎక్స్టెంట్ ఎంతనో తెలియదు, దీనికి సర్వే నెంబర్ ఎంతో తెలియదు. అందులో రాసింది ఒకసారి 1050 square yards అని రాస్తారు, ఒకసారి 700 అప్రాక్సిమేట్లీ అంటాం. అంటే మీ దగ్గర క్లియరెన్స్ లేదు మీకు. మీరెంత ఇదంతా అట్లా సార్. ఇప్పుడు ఎంత ఉందో అడగండి వాళ్ళని. పోనీ 7 గుంటల భూమిని మీరు కబ్జా చేయడానికే కదా ఇదంతా ప్లానింగ్ చేసేది మీరు.
ఎందుకు ఈ హైడ్రామాల్ మొత్తం ఈ రోజు ఇక్కడ ప్లే చేస్తున్నారు? అంటే మేము కలెక్టర్ గారికి పెట్టిన కంప్లైంట్లు, అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర పోయిన కంప్లైంట్లు, మేము ఆల్రెడీ అందులో ఉన్నాము పొజిషన్ అని చెప్పడానికే కదా. ఈ రోజు మీ మీడియా పర్సన్స్ అందరూ చూసారు కదా, మేమున్నామా పొజిషన్ లో, వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసేసి దానికి ఫెన్సింగ్ చేస్తున్నారు. మీకు కనబడుతుంది కదా, అట్లీస్ట్ మీరు అదన్నా న్యాయం చేయండి మాకందరికి. సురేందర్ రెడ్డి మా బ్రదర్. ఇది మా తాతల ముత్తాతల నుంచి మా తాత ముత్తాతలతో వచ్చినటువంటి స్థిరాస్తి అండి. ఇది అన్స్టెన్షియల్ ప్రాపర్టీ. సర్వే నెంబర్ 89 అండ్ 90 రెండు సర్వే నెంబర్లో కలిసి 31 ఎకరా 34 గుంటల భూమి. ఈ సర్వే నెంబర్లో ఈ రెండు సర్వే నెంబర్లో కలిసి ఒక లేఅవుట్ గతంలో చేయడం జరిగింది. 11 ఎకరాలతోటి మాత్రమే చేయడం జరిగింది. కాలనీ వాళ్ళ దగ్గర ఫోర్జ్డ్ అండ్ ఫ్యాబ్రికేట్ ఒక లేఅవుట్ పెట్టుకొని 11 ఎకరాల 27 గుంటల ఒక లేఅవుట్ కాపీ చూపిస్తున్నారు. దాంట్లో మా స్థలం ఏదైతే 11 ఎకరాలు పోను, మిగతాది ఏదైతే ఒక భాగం మిగిలిన స్థలాన్ని అది మాదిగా ఉంచుకున్నాము. మాకు అది రోడ్ ఇది మేము పెట్టుకున్నాము. దాని తర్వాత డాక్యుమెంట్స్ లో కూడా ఏముంది ఎవిడెన్స్, ఈ పక్క ఉన్నటువంటి నైబర్స్ ల్యాండ్ కూడా మేము డాక్యుమెంట్ తీసుకోవడం కూడా జరిగింది. నైబర్స్ ల్యాండ్ అనే ఉంది. ఎక్కడ కూడా పార్క్ అని కానీ ఓపెన్ ప్లేస్ అని కానీ ఎక్కడ మెన్షన్ చేసి లేదు. ద్వారా ఇదే కాకుండా ఈ వెంచర్లో వెంకటేశ్వర కాలనీలో ఇంకా 2 పార్కు స్థలాలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఈ డాక్యుమెంట్లో ఓపెన్ ల్యాండ్ అంటని చెప్పి బాజాప్తా అక్కడ రాసి ఉంది. అక్కడున్న పార్కు స్థలాన్ని ఇదిగా చిత్రీకరించి రాజకీయ ఒత్తిడిల వల్ల, స్వార్జితం వల్ల ఈ మున్సిపల్ కమిషనర్ వీళ్ళ స్టాఫ్ అంతా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు ఏ దానికి ఆశపడి కకృతిపడి చేస్తున్నారో కానీ సంవత్సరాల తరబడి ఉన్నటువంటి ఆస్తి లోపల దౌర్జన్యంగా దీన్ని లావుకోవాలని చూస్తున్నారు. గతంలో కూడా మున్సిపల్ చైర్పర్సన్ కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. దానికి అండదండలు మున్సిపల్ కమిషనర్ అండదిచ్చినారు. మమ్మల్ని ఫోన్లో మాట్లాడితే ఎన్నోసార్లు ఆఫీస్కి వెళ్తే ఏం చేసుకుంటున్నారో వెళ్ళండి అన్నట్టుగా కొంచెం వల్గర్గా కూడా మాట్లాడడం జరిగింది. రెస్పాన్సిబిలిటీ ఎక్కడ కూడా మాకు ఇవ్వడం లేదు. మా ఎవిడెన్స్ ఆఫ్ డాక్యుమెంట్, సేల్ డీడు, గిఫ్ట్ డీడు, పహనీలు 1954 నుంచి పహనీసు, కాసర పహనీలు, చెసానగరు, పాతార్వారు, కొత్త ఆర్వారు టిల్ టుడే 2019 వరకు కూడా మేము పహనీలు తీసుకున్నాం. మా పొజిషన్లో ఉన్నటువంటి భూమి, మేము ఆధీనంలో ఉన్నటువంటి భూమిలోకి అక్రమంగా బడంగ్పేట్ మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి గత 15 రోజుల నుండి క్రితమేమో ఓపెన్ ప్లేస్గా ఉంది. కంప్లీట్గా ఇందులో ఎలాంటి ఈ అక్రమ నిర్మాణాలు లేవు. అది ఏమైందో తెలియదు. అంతకన్నా ముందే ఇలా వస్తున్నారంటని చెప్పేసి కాలనీ వాళ్ళపై కూడా కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఆ ఇంజంక్షన్ ఆర్డర్లో కూడా ఎవరు రావద్దు, ఇంటర్ఫియర్ కావద్దంటని చెప్పి కూడా ఉంది. సో వాళ్ళు ఎవరు రావట్లేదు. వాళ్ళు ఇచ్చే రిప్రజెంటేషన్ మీద ఆధారపడి మున్సిపల్ కమిషనర్ గారు చర్యలు తీసుకోకుండా వాళ్ళ దగ్గర సఫిషియెంట్ ఎవిడెన్స్, ఏ డాక్యుమెంట్ లేదు, ఏది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లేదు, వాళ్ళ దగ్గర రికార్డ్ లేదని లేఅవుట్ కాపీ లేదు. మేము ఆర్టీఐ యాక్ట్ కింద మేము సమాచార హక్కు చట్టం కింద ఒక సమాచారాన్ని కోరితే ఇందులో ఈ వెంకటేశ్వర కాలనీలో ఏదైనా పార్క్ స్థలాలు ఎంత ఉంది, ఖాళీ స్థలాలు ఎంత ఉన్నాయి, ప్లే గ్రౌండ్ ఎంత ఉందని అన్నిటికీ వివరాలు, దీని ఎంత స్థలం ఉందని వివరాలు ఇవ్వాలని చెప్పి అడిగితే దీనికి సంబంధించిన వివరాలు మా దగ్గర ఎలాంటివి లేవు. ఈ యొక్క లేఅవుట్ ఇది అప్రూవ్డ్ లేఅవుట్ కాదు, ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ కాదు, ఇది డిటిసిపి లేఅవుట్ కాదని చెప్పడం జరిగింది. మరి ఇది అప్రూవ్డ్ లేఅవుట్ కాదు, డిటిసిపి లేఅవుట్ కాదు కానప్పుడు కమిషనర్ గారికి ఎలాంటి రైట్స్ ఉంటాయి? ఏది అదే ఒకవేళ రైట్స్ కమిషనర్ గారికి రైట్స్ ఉన్నట్టయితే ఎవిడెన్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూపించండి అన్నాం. అది చూపించడం లేదు. మా పైన ఏమైనా తీసుకొచ్చిరా అంటే మేము కూడా కోర్టు నుంచి కూడా ఒక ఓఎస్ కొత్త నెంబర్ వేసేసి మళ్ళీ కమిషనర్ గారు కూడా పంపించడం జరిగింది. నోటీసులు కూడా పోయిన వాళ్ళకి సమన్స్ ఇష్యూ అయినాయి. సమన్స్ తీసుకున్న తర్వాత కూడా అప్పటి వరకు ఏం చేయని వ్యక్తి ఇంటెన్షన్గా కావాలని మేము కలెక్టర్ దగ్గరికి పోయి 3 రిప్రజెంటేటివ్ ప్రజావాణిలో ఇస్తే ఆ కలెక్టర్ గారు మేడం గారు 18, 19 తారీఖు రోజు మేము హియరింగ్ జరుపుతాం, మీరందరూ రాలేదు. ఈ లోపల నిన్న ఏం చేసడం జరిగిందనంటే అలా డ్రైనేజ్ చేయడం జరిగింది. మేము లేని టైంలో ఈ రోజు ఏం చేస్తున్నారంటే ఫినిషింగ్ చేయడం జరిగింది. అంతా మేము లేనప్పుడే చేయడం జరిగింది. ఇందులో శాశ్వతమైన నిర్మాణాలు చేపట్టకుండా ఎక్కడెక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఆట వస్తువులు, పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు, కుర్చీలు రాత్రి పూట తీసుకొచ్చి ఇవి చేయడం జరిగింది. ఏదైతే ఒక వర్క్ మేము అడిగాము, ఒక వర్క్ సార్ ఈ వర్క్ చేస్తున్నారు, మీరు ఖాళీ స్థలం అని అంటున్నారు, డాక్యుమెంట్ చూపించండి అంటే డాక్యుమెంట్ చూపించడం లేదు. ఇది ఏ విధంగా మీరు ఈ వర్క్ చేస్తున్నారు సార్, ఈ వర్క్ ఎవరికి ఇచ్చారంటే మేము శ్రీనివాసరావుకి ఇచ్చినాం అన్నాడు. శ్రీనివాసరావుని అడగగా ఏదైనా వర్క్ ఆర్డర్ ఉందా అంటే మా దగ్గర ఎలాంటి వర్క్ ఆర్డర్ లేదు, ఏ వర్క్ ఆర్డర్ లేదండి. మరి మీకు ఎవరు చెప్పారంటే మా కమిషనర్ గారు చెప్పారంటే మేము కమిషనర్ గారు ప్రెషర్ ఉంది, ప్రెషర్ ఉండడం వల్ల మేము పైనుంచి ఉత్తర్వులు ఉండడం వల్ల మేము ఈ కార్యక్రమం చేయడం. మీరు ఎట్లా చేస్తారా, ఇది మా ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది,
మీరు ఇళ్ళకి ఎవరు రావద్దని ఉంది కదా, ఉన్నప్పుడు ఒక ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పుడు ఆల్రెడీ కమిషనర్ గారికి సమన్స్ ముట్టింది అన్నప్పుడు మీరు వచ్చి ఈ విధంగా ఎట్లా వర్క్ చేస్తారు? మీరు ఒకవేళ వర్క్ చేయాలనుకుంటే మీ దగ్గర ఏదైతే వర్క్ ఆర్డర్ ఉందో ఆ వర్క్ ఆర్డర్ చూపించమని చెప్పి అడిగినాం సార్ మేము. వాళ్ళు ఎవరు కూడా చూపించడం లేదు. మా కమిషనర్ గారు వస్తారు, మా కమిషనర్ గారు వస్తారు. పై ఆదేశాలు ఉన్నాయంటే పై ఆదేశాలు ఎవరి మీద ఉంటుంది? ఒక అధికారులు ప్రభుత్వానికి ప్రజలకు అండగా వారధిగా ఉండి పనిచేయాలి, కానీ ఒకరి ఆస్తిని ఒకరు లాక్కోవడానికి మాత్రం ప్రయత్నాలు చేయకూడదు. దీని గురించి మేము స్పష్టంగా అడిగాం. ఆర్టీఐ యాక్ట్ కింద ఏమైనా ఉన్నాయా సార్ అన్నప్పుడు అందులో ఎలాంటి సమాధానం ఇవ్వకుండా లేవు అని చెప్పినప్పుడు మీకు ఎక్కడిది? ఇప్పుడు దౌర్జన్యంగా ఈ రోజు 15 రోజుల కింద ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ఈ రోజు నిన్న ఈ రోజు దౌర్జన్యంగా కమిషనర్ గారు వచ్చి మీ ప్రెస్ ముంగల్ని, మీ ముంగల్ని, విలేకరుల ముంగల్ని, మీడియా ముందులని మొత్తం దౌర్జన్యంగా వాళ్ళు చేయడం జరిగింది. అసభ్యంగా అంటే కొంత ఇంటెన్షన్గా తన దురుద్దేశం అంటే ఎవరి కోసమో చేస్తున్నట్టుగా, ఏదో లాభాపేక్ష కోసం చేస్తున్నట్టుగా అయితే మాకు 100% కనిపిస్తుంది. మాకు సంక్రమించిన స్థిరాస్తి 1954 నుంచి ఉన్నటువంటి ఈ 31 ఎకరా 34 గుంటల్లో 11 ఎకరాలు ఎంచరుకోను, మిగతాది మా స్వార్జితంతో ఉన్నటువంటి ఆస్తి ఈయన దౌర్జన్యంగా ఈ విధంగా వచ్చి అక్రమాలకు పాల్పడి ఎవరి కోసమో లాభాపేక్ష కోసం చేస్తున్నట్టుగా అయితే మాకు 100% కనిపిస్తుంది. మాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది, మేము పొజిషన్లో ఉన్న వాళ్ళము. ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఇప్పుడే ఈ మధ్య కాలంలో ఈ ఫినిషింగ్ కార్యక్రమాలు ఎందుకు చేయవలసి వచ్చింది? దయచేసి మీడియా మిత్రుల ప్రభుత్వానికి అధికారులు కూడా ఎవరు ఒక రాజకీయ నాయకులు కానీ ఇంకెవరికైనా తల వంచకుండా ఏదైనా ఉంటే రూల్ పొజిషన్గా చేయాలి. మీ దగ్గర మేము అడిగాము రూల్ పొజిషన్ ఏముందని అడిగాం, మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉందా అని అడిగాం. ఎలాంటి డాక్యుమెంట్ లేదని అన్నారు. డి గారు వచ్చారు, ఏఈ గారు వచ్చారు, అంటే వర్క్ మ్యాన్ వచ్చారు. వీళ్ళందరూ వచ్చేసి దౌర్జన్యంగా వీళ్ళందరూ కలిసి ఏకఛత్రాధిపతిగా మొత్తం వర్క్ అయితే అది కంప్లీట్గా ఇదైతే వాళ్ళు ఫినిషింగ్ అయితే చేశారు. దీని న్యాయస్థానానికి ఇచ్చినటువంటి ఆర్డర్ని కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నారని అంటే ఇక మేము ఏం చేయం సార్? ఎవరు చెప్పుకోగలం? మీడియా మిత్రుల ద్వారా చెప్పుకోగలం కాబట్టి మేము ముందు చెప్పుకుంటున్నాం. దయచేసి మా ఆస్తిని మాకు కాపాడని తరతరాలు వస్తున్నటువంటి ఆస్తి, ఈ ఆస్తిలో ఇంత దౌర్జన్యాలు జరపకుండా మీరైతే కాపాడండి. మీడియా మిత్రులకు ఒకటే మేము కోరుకుంటున్నది. ఎన్నో ఏళ్ల నుంచి వీళ్ళందరూ కట్టుకున్న వాళ్ళు. నేను మొత్తం 1994 నుంచి ఉన్నటువంటి భూమికి సంబంధించిన ఆధారాలు అన్నీ ఉన్నాయి. మా నాన్నగారు అయినటువంటి నాకు ఇల్లు కట్టుకోవడానికి ఇంత జాగా అని అంటే మా నాన్నగారు ఇంత గిఫ్ట్ ఇచ్చాడు, అది కట్టుకుందాం అని అనుకొని మేము ఇళ్ళకి వచ్చినప్పుడు వస్తున్నాము, మేము కబ్జా చేసుకుంటున్నాం. అంతవరకు అయితే ఏం లేదు. ఈ 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఈ కార్యక్రమం అంతా నడుస్తుంది. ఇదంతా చేస్తున్నారు. మీడియా మిత్రులారా దయచేసి మాకు ఈ అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం ప్రభుత్వాన్ని ఒకటే విన్నవిస్తున్నది. ఒకటి మీరు చట్టపరంగా వ్యవహరించండి, అధికారులకు చట్టపరంగా వ్యవహరించండి అని చెప్పండి. ఎవరికైతే హక్కులు కలిగి ఉన్నారో వాళ్ళ ఆస్తి డాక్యుమెంట్లను పరిశీలించండి. ఎవరైతే కాలనీ వాళ్ళు వస్తున్నారో వాళ్ళు ఏముందో చూడండి. మేము కలెక్టర్ గారికి సంప్రదించినాం, 2వ ప్రజావాణిలో పెట్టుకున్నాం. వాళ్ళు రిప్రజెంటేటివ్ ఫార్వర్డెడ్ టు ది కమిషనర్ అని అన్నారు. కమిషనర్ గారికి వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసి మీరు మీ ల్యాండ్ లోకి వస్తే ట్రెస్ పాస్ కేసు బుక్ చేయొచ్చు. మీరు మేము కంప్లైంట్ ఇస్తాం. బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాము, కానీ వాళ్ళంటే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏసీపీ గారి వరకు వెళ్ళి కలిసాము. ఏసీపీ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ చేసాం సార్. కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ ఉందని కూడా మళ్ళీ మెన్షన్ చేశాం సార్. కమిషనర్ గారికి బడంపేట కమిషనర్ గారి పేరు మీద ఇది మా ఆస్తి అని ఆల్రెడీ ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది సార్. ఇంటెన్షన్ గా వచ్చి వర్క్ చేస్తున్నారని చెప్పి కేసు ఫైల్ చేసి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మేము కమిషనర్ గారికి పంపించడం కూడా జరిగింది సార్. సమన్స్ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. సమన్స్ తీసుకున్న కోర్టు నుంచి సమన్స్ తీసుకున్న తర్వాత కూడా ఇలా వ్యవహరించడం. కమిషనర్ గారు మిమ్మల్ని డబ్బులు ఆఫర్ చేసిన మాకు గతంలో చాలా సార్లు మేము పోయినప్పుడు కూడా డబ్బులు ఆఫర్ చేశారండి. అది చెప్పకూడదు, మీడియా ముందు చెప్పకూడనంత విషయంలో డబ్బు ఆఫర్ చేశారు. ఇది ఇంటెన్షన్ గా ఒకటి రాజకీయంగా ఉండి వాళ్ళు ఇప్పుడు ఏది లేనప్పుడు ఇన్ని డాక్యుమెంట్ అడుగుతున్నప్పుడు డి గారికి అన్ని డాక్యుమెంట్లు చూశారు. సేల్ డీడ్ చూపించాను, పాహానీలు చూపించాను, ఇవన్నీ చూపించాను. అన్ని మీకే ఉన్నాయండి. మాకు పైనుంచి ప్రెషర్ ఉంది. పైనుంచి ఎవరు అంటే కమిషనర్. మీరు కమిషనర్ గారు చెప్పండి, మేము పక్క జరిగిపోతాం, మాది ఏం లేదండి, మేము సబార్డినేట్ మ్యాన్ అని చెప్పి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు చెప్పారు. ఒక వర్క్ చూపించండి అమ్మా అని.